ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ అధికారుల్ని ఆదేశించారు. ఇసుక రీచ్లని రెగ్యులర్ గా తనిఖీ చేయాలని కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు నిర్వహించాలన్నారు. అక్రమార్కుల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రాష్ట్రంలో ఇసుక రీచ్లు ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఇసుక రీచ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి భారీగా ఇసుక దందా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు వందలాది లారీలు ఇసుక తరలిపోతుంది. ఈ టీజీఎంటీసీ ద్వారా వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా అక్రమంగా అధికారుల కళ్ళుగప్పి ఈ దందా అంతా జరుగుతుంది. దీని వెనకాల అటు కొంత రాజకీయ నాయకులు ఉండొచ్చు, అధికారులు కూడా వీరిద్దరి చేతివాడంతో ఇదంతా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా మొత్తం ఈ వ్యవహారం పట్ల సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఇసుక అక్రమ రవాణా పైన అధికారులు చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యంగా ఆయా జిల్లాలో ఇసుక రీచ్లు ఉన్న జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు రీచ్లను తనిఖీ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు టీజీఎండిసి ద్వారా వెబ్సైట్లో ఆన్లైన్లో ఈ ఇసుక కొనుగోలు అనేది జరుగుతుంటాయి. అయితే కొనుగోలు ఒక ఎల్ఆర్ పైన అంటే ఒక వేబిల్ పైన దాదాపు 2-3 వెహికల్స్ వెళ్ళడం అన్నది ప్రధానంగా దీంట్లో జరుగుతున్న ప్రధానమైన దందా. ఈ దందా వెనకాల అధికారులు ముఖ్యంగా అధికారుల చేతివాటం ఉంటుందన్నది వార్తలు కూడా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక లారీ ఒక వేబిల్తోని 4-5 లారీలు అదే వేబిల్తో వెళ్ళడం అయితే ఒకటి. దీంతో పాటు ఓవర్లోడ్ అన్నది 10 టన్నులు తీసుకెళ్లాల్సిన వెహికల్లో 16 టన్నులు తీసుకెళ్లాల్సిన వెహికల్లో 25 టన్నులు ఇలా ఓవర్లోడ్ తరలిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన విజిలెన్స్ చాలా సీరియస్గా కఠినంగా వ్యవహరించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయాలి, ఎక్కడికక్కడ కఠినంగా వివరించాలి. ఈ అక్రమదారులు ఎవరైతే ఇసుక తరలిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గత సమీక్ష సందర్భంలోనే ఇసుక రీచుల్లో ఈ అక్రమ దందాకు బ్రేకులు వేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతుంది. రాష్ట్రంలో ఏడాదికి ఇసుక ద్వారా దాదాపు 6,000 కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావాల్సింది. అయితే ఇదంతా కూడా దొంగదారిన వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడం, కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ఈ ఇసుక అక్రమ రవాణా జరగకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. కొండలు, ఒక రోజులో ఒక్కో రీచ్ నుండి ఎంతవరకు ఇసుకని తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుంది? పర్మిషన్స్ ఎంతవరకు ఉంటాయి? అది టీజీఎండిసి నిర్ధారిస్తుంది. దానికి సంబంధించి ఏ రీచ్ నుంచి ఎన్ని లారీలు తీసుకెళ్లాలన్నది, ఎన్ని టన్నుల ఎన్ని వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించాలన్నది టీజీఎండిసి నిర్ణయించడంతో పాటు వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దీనికి సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలని కోరుతుంది. అయితే ఈ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నప్పుడు కూడా దరఖాస్తు చేసుకున్న ఒక వెహికల్కు సంబంధించి కూడా దాదాపు దానిపైన 2-3 వెహికల్స్ను అక్రమంగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. దీనికి రీచుల్లో ఉన్న కొంతమంది అధికారులే అనుకోండి, రీచుల్లో పనిచేస్తున్న వారే అనుకోండి, వీటికి సహకరించినప్పుడే ఇలాంటి సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. కాబట్టి చాలా సీరియస్గా దీనిపైన ముందుకెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనిలో భాగంగానే ఎక్కడ కూడా లోకల్లో స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఇసుక దందాల్లో ఎక్కడ కూడా పాలు పంచుకోవద్దని చెప్పి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశం పైన ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా ప్రభుత్వం ముందుకెళ్లే దిశగానే కనిపిస్తుంది. థాంక్యూ కొండల్.